ఈరోజు చికెన్ ఫ్రై ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. అయితే దీంట్లో వేసిన మసాలా వల్లనే ఫ్రై అనేది అంత టేస్టీగా వస్తుంది. మరి తప్పకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక 1/2 kg చికెన్ని మంచిగా శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్ల పెరుగు ఇట్లా మ్యారినేట్ చేసి మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మంచిగా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇందులో 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే కారం. ఈ ఉప్పు కారము మీ స్పైస్ని బట్టి మీరు వేసుకోండి. ఇంక వీటినన్నిటిని మంచిగా కలిపేసి 1 గంట సేపు అయితే మ్యారినేట్ చేసుకోవాలి. మీకు టైం లేదంటే ఖచ్చితంగా 1/2 అవర్ అయినా మ్యారినేట్ చేసుకోండి. ఇంక ఇది పక్కన పెట్టేసుకొని దీనికి మసాలా చేసుకుందాము. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మసాలా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక గ్రైండర్ జార్ తీసుకొని ఇందులో ఎండు కొబ్బరి వేయించుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకున్నాను. 2 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే 1/2 స్పూన్ మిరియాలు, 3 దాకా లవంగాలు, 5-6 ఎల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు. ఇవన్నీ వేసి మంచిగా పొడి చేసి పెట్టుకోండి. ఈ పొడి మీరు ఎప్పుడు ఫ్రై చేసినా వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. మీ దగ్గర చిన్నగా ఉంటే 2 వేసుకోండి. ఈ ఆనియన్స్ మంచి ఎర్రగా ఫ్రై అవ్వాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాము. ఇంకా చికెన్లో అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇంకా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవడమే, అంతే. మంచిగా కలిపేసి మూత పెట్టి ఫస్ట్ అయితే ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. సో చూసారు కదా, ఒక 5 నిమిషాలు అయ్యింది. మనము పెరుగు వేసి మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. మంచిగా ఆ పెరుగుతో వచ్చే నీళ్ళతోనే మనకి చికెన్ మంచిగా ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టి కంప్లీట్గా చికెన్ ఉడికేంత వరకు ఉడికించుకుందాం. చూసారు కదా, ఇంకా ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదా, ఈ పొడి ఒక 2 స్పూన్లు వేసుకోండి. వేసుకొని మంచిగా కలిపేసి ఇందులో ఒక 2 పచ్చిమిర్చీలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టేసేయండి కలపకుండా. ఇలా చేస్తే ఆ కరివేపాకు స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత స్టవ్ బంద్ చేసి కొద్దిగా నిమ్మరసం ఖచ్చితంగా పిండుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసి అన్నంతో కానీ చపాతీతో బగారా రైస్తో దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది. మరి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చింది నాకు కమెంట్లో షేర్ చేసుకోండి. సో చూపిస్తున్నాను చూడండి, మీకు ముక్క అనేది ఎంత బాగా ఉడుకుతుందో. సో చాలా సాఫ్ట్గా వస్తుంది, మనం మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.